చేసుకోండి సార్. ఇందులో మీకైతే క్యాన్సిలేషన్ ఫీజు. అవును సార్, ఎందుకు రాదు సార్? 1.9 కిలోమీటర్లే. ఒక్క నిమిషం సార్, 1.9 కిలోమీటర్ వెళ్ళాను. కస్టమర్కి కాల్ చేసా, మెసేజ్ పెట్టా, మీ దగ్గర అన్ని రికార్డు ఉంటాయి. కస్టమర్ ఏం మాట్లాడినారు, నేను క్యాన్సిల్ చేయను, మీరే క్యాన్సిల్. మనోడే సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాడు మళ్ళీ ఛానల్. తెలుగు రాదు. నమస్తే మేడం ఫ్రెండ్స్, నా పేరు వంశీ, నేను డైలీ ట్రావెలర్ని. బెంగళూరులో ఓలా, ఊబర్, ర్యాపిడో, నమ్మయాత్రి క్యాబ్ తోలుతుంటాను. సో ఇప్పుడు వచ్చేసి 4 యాప్లు యూజ్ చేస్తున్నాం. ఇంకా ఎన్ని యాప్లు వస్తాయి కానీ తెలియదు. ఈ 4ని ఆన్ చేసి పెట్టుకుంటాను. దీంట్లో ఏ దాంట్లో ఫస్ట్ బుకింగ్ వస్తే ఆ దాంట్లో తీసుకొని పోతాండి. అది ప్రజెంట్ అయితే ఇప్పుడు ఓలాలో అయితే బుకింగ్లు రాలేదు. సో మిగతా దాంట్లో అప్పుడొకటి రానే వస్తున్నాయి. ఊబర్ ఎక్కువ వస్తుంది, ర్యాపిడోనో వస్తుంది. నమ్మయాత్రి కొత్తది ఇంకాను. మీరందరూ కూడా డౌన్లోడ్ చేసుకుని దాంట్లో నో కమిషన్ అనమాట. ప్రజెంట్ ఇంతకుముందు ఆటోకి ఇచ్చినారు కదా, ఇప్పుడు రీసెంట్గా క్యాబ్కి కూడా వదిలినారు. ఆటోకి వచ్చేసి 25 రూపాయలు ఫర్ డేకి తీసుకుంటారు. క్యాబ్కి అయితే ఇంకా ఏం లేదు, ఫ్రీను. సో అది కూడా ఏమన్నా వస్తే చెప్తాను. దాన్ని ఎలా చేసుకోవాలనేది నేను ఒక వీడియో చేయాలనుకుంటున్నా. బట్ మన వాళ్ళు ఎవరన్నా దొరికితే దాన్ని ఎలా చేయాలనేది చూపిస్తే ఒక వీడియో తీసి చూపిస్తాను. డేట్ వచ్చేసి ఇప్పుడు 19వ తేదీ శుక్రవారము 4వ నెల 2024. అలాగే వచ్చేసి డీజిల్ పట్టించుకొని 0 కిలోమీటర్ చేసి డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా డీజిల్ అయితే పట్టించేసుకున్నాను. జస్ట్ 500 రూపాయలు మాత్రమే డీజిల్ పట్టించేసాను. మన బ్యాక్ బ్యాలెన్స్ అయితే 0 అనుకోవచ్చు. జోబీలో 10 రూపాయలు మాత్రమే ఉంది, చూడొచ్చు. సో ఇంకెక్కడా లేదు మన దగ్గర. అకౌంట్లో ఉంటే ఒక 200 దాకా ఉండొచ్చు, అంతమించి ఏం లేదు. దీంతోనే మనం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు జస్ట్ 3 పాయింట్లు ఉంది. ఆ 3 పాయింట్లకి ఎంత సంపాదిస్తామో లేదు తెలియదు, బిజినెస్ ఎలా ఉందో లేదు తెలియదు. ఇంకో విషయం ఏంటంటే, చాలామంది అన్న మీరు ఎందుకు కంటిన్యూగా డ్యూటీ చేయట్లేదని చెప్పేసి చాలామంది అడిగినారు. ఎప్పుడు నేను దానికి రెస్పాండ్ అవ్వలేదు. ఇక్కడ విషయం ఏంటంటే, నేను డ్యూటీ చేసి మళ్ళీ ఈ వీడియోని మొత్తం చిన్న క్లిప్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు డ్యూటీ వచ్చినప్పుడు, డ్యూటీ అయిపోయిన తర్వాత, ఏదైనా మ్యాటర్ మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కటి టైం వేస్ట్ అయ్యేది. ఆ టైమింగ్ మొత్తం తీసేసి మనకి మ్యాటర్ మాత్రం పెట్టి ఇదంతా ఎడిటింగ్ చేయాలంటే మినిమం అంటే తక్కువ 2.5 అవర్ 2 అవర్స్ పడుతుంది. ఇదంతా ఒక లెక్క అనుకో. ఇప్పుడు ఏదైనా ఖాళీ సమయంలో ఉన్నప్పుడు మనం ఏదైనా వీడియో చేసుకుంటూ పోవచ్చు, సగం అట్లా టైం వేస్ట్ చేయకుండా అక్కడ కూడా వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ పోవచ్చు. ఇంకో సగం కన్నా వేస్ట్ టైం ఏదైతేనంటే, ఇదంతా ఎడిటింగ్ చేసి మనం కన్వర్టింగ్ పెడతాం. వీడియోని కన్వర్టింగ్ పెట్టినప్పుడు మొబైల్లో కదా చేసేది. ఈ మొబైల్ అనేది బాగా హీట్ అయిపోయి ఒక్కొక్కసారి ఆటోమేటిక్గా బ్యాక్ వెళ్ళిపోతుంది అనమాట. కన్వర్టింగ్ ఏదైతే ఉందో ఆ యాప్ నుంచి ఎగ్జిట్ అయిపోయి మొబైల్ మామూలుగా ఆఫ్ అయిపోతుంది. ఆ యాప్ని అనేది డిస్కనెక్ట్ చేస్తుంది. అట్లా మళ్ళీ చూసుకొని మళ్ళీ దాన్ని కనెక్టింగ్ పెట్టాలంటే, అంటే కన్వర్టింగ్ పెట్టాలంటే మళ్ళీ నేను ఏదైనా పని మీద ఉంటాను, లేకుంటే నిద్రపోయి ఉంటాను, అట్లా సమయం దొరకలేక బయటికి తినేకపోయి ఉంటాను, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది కన్వర్టింగ్. అట్లా సగం టైం వేస్ట్ అవుతుంది. మినిమం అది ఒక 2 అవర్స్ 2.5 అవర్స్ అన్న తీసుకుంటుంది. మళ్ళీ దాన్ని అప్లోడ్ చేసి దాన్ని thumbnail అంతా పెట్టేసి ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. ఒక్కొక్కసారి నాకు నిద్ర లేక టైం అడ్జస్ట్ కాక నేను కంటిన్యూగా ఒక్కొక్కసారి తీయలేకపోవచ్చు. ఒక్కొక్కసారి ఇట్లా ఉండిలే అని చెప్పేసి వీడియోని అట్లా అడ్జస్ట్ చేసుకుంటూ పోయి నిద్రని కంట్రోల్ చేసుకొని 2-3 రోజులు కూడా కంటిన్యూ చేసేకి అవుతుంది. ఒక్కొక్కసారి వీడియో తీసేకి కూడా కన్వర్టింగ్ ఉండదు అనమాట. సో కన్వీనియన్స్ ఉండదు. సో అది ప్రాబ్లం అనమాట. అందుకే నేను డైలీ చేయలేను బ్రో. ఒక్కొక్కసారి తప్పవుతా ఉంటుంది. ఒక్కొక్కసారి 2-3 రోజులు కంటిన్యూ డ్యూటీ అలాగే చేసుకుంటూ పోతుంటా. మొన్న వచ్చేసి 15 అవర్స్ 16 అవర్స్ కష్టపడినా కూడా 3,500 వచ్చింది. ఆ రోజు నైట్ అంతా బిజినెస్ ఏం లేదు, మొత్తం పొద్దున్నే మాత్రమే అయింది మనకి. సో అట్లా ప్రాబ్లమ్స్ అనేది ఉంటే అంత ఆశామాషగా ఉండదు. మనం వీడియోస్ని ఏదో లెంత్ వీడియోని ఒకే చోట కూర్చొని మాట్లాడి దాన్ని చిన్న కటింగ్ చేసి పెట్టడం వేరనమాట. సో ప్రతి ఒక్కటి బుకింగ్ వచ్చిండేది, బుకింగ్ అయిపోయిండేది, ఎన్ని కిలోమీటర్లు పోయిండేది ఏంటి, ఇవన్నీ క్లిప్పులు యాడ్ చేసి పెట్టాలంటే చాలా పెద్ద రిస్క్ ఉంటుంది కన్వర్టింగ్ అనేది. అందుకని సమయం దొరకదు. మామూలుగా ఇప్పుడు చేసేవాళ్ళు చాలామంది చేసి ఉంటారు. వాళ్ళది మ్యాటర్ ఏది ఉందో మ్యాటర్ మాట్లాడుకుంటే మాత్రం పోతారు. మన దాంట్లో అట్లా కాదు కదా, ఎర్నింగ్స్ చూపించాలి. సో అది కన్వర్టింగ్ అనేది చాలా లేట్ అవుతుంటుంది. అందుకని నేను కంటిన్యూ చేయలేకపోతున్నాను. సరే ఇప్పుడైతే మన దాంట్లో 0 కిలోమీటర్ చేసి డీజిల్ చూడండి, జస్ట్ 3 పాయింట్లు ఉంది. అది ఎన్ని కిలోమీటర్లు వస్తుందని తెలియదు. 500 మాత్రమే ఇచ్చిన నేను. అంతకుముందు ఒక పాయింట్ ఉండే. ఇప్పుడు 0 కిలోమీటర్ చేద్దాము. మన దగ్గర అయితే చిల్లిగా కూడా లేదు. 0 కిలోమీటర్ చేసి ఒక చిన్న కప్పు టీ తాగుదామండి. 0 కిలోమీటర్ అయితే చేస్తున్నాను. 0 కిలోమీటర్ అయిపోయింది. చూడొచ్చు 3 పాయింట్లు ఉంది డీజిల్ మనకి. ఒక కప్పు టీ తాగేసి డ్యూటీ ఆన్ చేద్దామండి. ఇంకా కప్పు టీ తాగడం అయితే అయిపోయింది. ఇప్పుడు 0 కిలోమీటర్ చేసేసినాం కదా, ఫస్ట్గా ఊబర్ ఆన్ చేద్దాము. టైం వచ్చేసి నైట్ 8:50 అవుతుంది. ఊబర్ ఆన్ చేస్తున్నా. ఊబర్ ఆన్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ర్యాపిడో ఆన్ చేస్తున్నా. ర్యాపిడో కూడా ఆన్ అయింది. నెక్స్ట్ నమ్మయాత్రి ఆన్ చేస్తున్న యాప్ ఆన్ అయింది. ఇప్పుడు 3వ యాప్ ఇది 4వ యాప్. ఇంకా ఓలా కూడా ఆన్ అయింది. ఓకే, మన దాంట్లో మొబైల్లో ఉన్న యాప్స్ ఆన్ చేయడానికి 1 నిమిషం పడుతుంది. 8:50కి స్టార్ట్ చేసి 8:50 అవుతుంది. సమయం పడుతుంది చూడు ఆన్ చేయడానికి. 4 యాప్స్ని ఆన్ చేయాలంటే అది సంగతి.
సరే ఏ దాంట్లో ఫస్ట్ వస్తే ఆ దాంట్లో బుకింగ్ తీసుకుందామండి. ఇప్పుడైతే ర్యాపిడోలో బుకింగ్ వచ్చింది. ఎంత దూరం ఉందో చూద్దామండి. టైం వచ్చేసి 9:05 అవుతుంది. ఎంత దూరం ఉందో చూద్దామండి. 2.6 ఉంది, 8 minutes చూస్తుంది. సరే లేట్ చేయకుండా పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇంకా ఫస్ట్ బుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ర్యాపిడోలో. సో ఏ అంతరాయము కలగకుండా ఫస్ట్ బుకింగ్ కంప్లీట్ చేసినాం. కానీ ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంది. మనకి ఇక్కడ 262 అంటే 300 చేసినారు కస్టమర్ అయితే. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు తిరిగినామనేది చూద్దామండి. డ్రాప్ అయ్యే సమయం వచ్చేసి 9:54 అయింది. ఎర్నింగ్స్ ఓపెన్ చేద్దాం మనము. ఫుల్ డీటెయిల్స్ ఆర్డర్. కిలోమీటర్లు వచ్చేసి 15.5 కిలోమీటరు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నది 262 రూపాయలు. మనకి ఇచ్చిండేది కూడా 262 రూపాయలే. ఊబరు ర్యాపిడో ఊబరు ఓలా నమ్మయాత్రి ఆఫ్లో ఉంది. ఆ 3 ఆన్ చేసుకుందాం. బుకింగ్ అయితే ఏది రాలే. ఇప్పుడు అవి ఆన్ చేద్దాము. ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంది ఇప్పుడు వచ్చిన దాంట్లోనూ. మనకు చూపించినది యాక్చువల్లీ 35 minutes, కానీ ఇక్కడ చాలా టైం పట్టింది. మళ్ళీ 12 నిమిషాలు 13 నిమిషాలు ఎక్కువ తీసుకుంది సమయం అయితే నాకు తెలిసినంత వరకు. సరే ఇప్పుడు ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. ఇంకా ఊబర్లో బుకింగ్ వచ్చింది. ఎంత దూరం ఉందో చూద్దామండి. 4 minutes 950 meters ఉంది. పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇంకా ఊబర్లో బుకింగ్ అయితే అయిపోయింది. ఇది రెండో బుకింగ్ అవుతుంది. కింగ్ ఫ్యాక్టరీ దగ్గర డ్రాప్ చేసినా మళ్ళీ ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ వచ్చింది. ఇప్పుడు చిన్నానికి ఎంత ఇచ్చినారు చూసి అలాగే ఎంత దూరం ఉందో చూద్దామండి. పికప్ పాయింట్ డ్రాప్ అయ్యే సమయం వచ్చేసి 10:18 అవుతుంది. ఈ బుకింగ్కి ఎంత ఇచ్చినారు చూద్దాం. ఊబర్కు 14 నిమిషాలు 6 కిలోమీటర్లు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 159 రూపాయలు. మనకు వచ్చేసి 136 రూపాయలు ఇచ్చినారు. రన్నింగ్లో ఇంకో బుకింగ్ ఉంది ఆల్రెడీ. 1.5 కిలోమీటర్ ఉంది, 5 నిమిషాలు చూపిస్తుంది. పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇంకా ఊబర్లో అయితే డ్రాప్ చేసేసినాము. ఇది వచ్చేసి 3వ బుకింగ్ అవుతుంది. మళ్ళీ ఇంకోటి ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ ఉంది. ఇప్పుడు దీనికి ఎంత ఇచ్చినట్టు చూసి అలాగే ఎంత దూరం ఉందో చూద్దామండి. డ్రాప్ అయ్యే సమయం వచ్చేసి 10:52 అవుతుంది. దీనికి ఎంత ఇచ్చినారో చూద్దామండి. ఇప్పుడు ఇది వచ్చేసి ఊబర్కు 22 నిమిషాలు 10 కిలోమీటర్లు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 300 రూపాయలు. మనకు వచ్చేసి 214 రూపాయలు ఇచ్చినారు. ఇది ఎంత దూరం ఉందో చూద్దామండి. 2 కిలోమీటర్లు 5 నిమిషాలు చూపిస్తుంది. పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇంకా ఊబర్లో వచ్చేసి 4వ బుకింగ్ 5వ బుకింగ్ 2 కంప్లీట్ చేసినాను. సో 4వ బుకింగ్ చూద్దాం అనుకుంటే ఇమీడియట్లో వచ్చింది కదా, కస్టమర్ ముందర ఉండే పికప్ చేసుకున్నాను. ఇప్పుడు కూడా ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ వచ్చింది. ఇప్పుడు 4వ బుకింగ్ 5వ బుకింగ్ చూద్దాము. 6వ బుకింగ్ అయితే మనకి ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. సో కస్టమర్ కోసం వెయిటింగ్. టైం వచ్చేసి 12:04 అవుతుంది. 4వ బుకింగ్కి 5వ బుకింగ్కి ఎంత ఇచ్చినారు చూద్దామండి. నాలుగో బుకింగ్ వచ్చేసి ఊబర్కు 31 నిమిషము 16 కిలోమీటర్లు. ఆన్లైన్ పేమెంట్ అది మనకు వచ్చేసి 255 రూపాయలు ఇచ్చినారు. 5వ బుకింగ్ వచ్చేసి ఊబర్కు 23 నిమిషాలు 11 కిలోమీటర్లు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 270 రూపాయలు. మనకు వచ్చేసి 192 రూపాయలు ఇచ్చినారు. ఇప్పుడు అయితే ఆల్రెడీ కస్టమర్ లొకేషన్లో ఉన్న 6వ బుకింగ్కి పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇంకా 6వ బుకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. దానికి ఎంత ఇచ్చినారో చూద్దాము. ఇంకోటి ఏంటంటే అడ్వాన్స్ బుకింగ్ కూడా మళ్ళీ వచ్చేసింది. డ్రాప్ అయ్యే సమయం వచ్చేసి నైట్ 12:41 అవుతుంది టైము. లాస్ట్ బుకింగ్ 6వ బుకింగ్ ఇది. 6వ బుకింగ్ వచ్చేసి ఊబర్కు 32 నిమిషాలు 11 కిలోమీటర్లు. ఆన్లైన్ పేమెంట్ అయింది. మనకు వచ్చేసి 209 రూపాయలు ఇచ్చినారు. 7వ బుకింగ్ ఎంత దూరం ఉందో చూద్దామండి. 3 minutes 1.3 ఉంది. పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇంకా ఊబర్లోనే 7వ బుకింగ్ కూడా కంప్లీట్ అయింది. మనకి 8వ బుకింగ్ కూడా అడ్వాన్స్ వచ్చింది. ఇప్పుడు 7వ బుకింగ్ ఎంత ఇచ్చినారో చూద్దామండి. డ్రాప్ అయ్యే సమయం వచ్చేసి 1:06 అవుతుంది నైట్. 8వ బుకింగ్ ఎంత దూరం ఉందో చూద్దాం. పికప్ పాయింట్కి 950 meters ఉంది. 3 minutes చూస్తుంది. పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇంకా ఊబర్లో అయితే బుకింగ్ అయిపోయింది. 8వ బుకింగ్ ఇంకా అడ్వాన్స్ బుకింగ్ ఏది రాలే. కరెక్ట్గా ఇన్సెంటివ్ ఇచ్చినారేమో అని చూసినాను. సో 6 బుకింగ్లు ఇప్పుడు 8 బుకింగ్లు కొడితే మనకు 350 రూపాయలు వస్తుంది. 7 బుకింగ్లు అనే దాంట్లో ఇంకోటి కొట్టాలా తెచ్చి ఇక్కడ కరెక్ట్గా నైస్ రోడ్ మధ్యలో ఈ పక్క ఆ పక్క ఎలక్ట్రానిక్ సిటీ, ఈ పక్క మళ్ళీ ఇంకా నైస్ రోడ్ పక్కలో హైవే వస్తుంది, ఒసూరు హైవే. ఒకసారి చూడండి ఎంత దరిద్రం అంటానమ్మా. ఇట్లా ఇన్సెంటివ్ పడుతుందని చెప్పేసి ఇట్లా లోపల ఏదో మారుమూలాలు కచ్చి పెడతాడు. ఇట్లా ఎలక్ట్రానిక్ సిటీ పోవాలంటే చాలా దూరం పోవాలా. చూడండి ఒకసారి నైస్ రోడ్ కనిపిస్తుంది మీకు. నైస్ రోడ్ టోల్ గేట్ అది. ఈ బ్రిడ్జ్ మీద పోతున్నా. దేనికి పోతే ఎలక్ట్రానిక్ సిటీ.
ఈ ఏరియాలో వసా రోడ్లోను ఈ ఏరియాలో బుకింగ్లు రావు ఈ టైం అయితే గిన సంఖ నాకాల్సిందే. ఇంకా యాడ్ ఇన్సెంటివ్ పడుతుందని చెప్పేసి ఇక్కడ తెచ్చి పడేస్తారు. ఒకవేళ లేట్గా అయితే అంటే ఈ 350 కోసం కాదు, కానీ మళ్ళీ 350 ఇన్సెంటివ్ అయిపోయిన తర్వాత ఒకటి చేసి 80 రూపాయలు ఉంది, మళ్ళీ 150 140 ఉంది, మళ్ళీ ఇంకోటి ఉంది. అట్లా అదంతా ఇవ్వడుతుంది కదా. అట్లా లేట్ చేస్తే కానీ ఒకవేళ రాకపోతే ఈడే బ్లాక్ అవ్వచ్చు కదా. అది వీని ఐడియా అనమాట. ఇట్లుంటుంది ఒక్కొక్కసారి. కానీ ఎట్లా తిరిగి ఈరోజు మనం లాంగ్ అయినా పోయేసి ఆ బుకింగ్లు అన్నీ తీసుకొని ఇన్సెంటివ్ అయితే కంప్లీట్ చేయనే చేస్తా. ఇప్పుడైతే 8వ బుకింగ్కి ఎంత ఇచ్చినట్టు చూద్దామండి. టైం వచ్చేసి 1:31 అవుతుంది టైము. 8వ బుకింగ్ చూద్దామండి ఎంత ఇచ్చినాడు అన్నది. ఊబర్కు 15 నిమిషాలు 8 కిలోమీటర్లు. కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ తీసుకునేది వచ్చేసి 200. మనకి ఇచ్చినది వచ్చేసి 148 రూపాయలు. చూడండి ఇన్సెంటివ్ కరెక్ట్గా. ఈ రోజున ఇన్సెంటివ్ కంప్లీట్ చేద్దాం. మనం కంప్లీట్ చేయలేకపోయినాం, కొంచెమే చేసినాము. 350 80 రూపాయలు చేసినాం అంతే. సేమ్ ఇచ్చినాడు. 8 బుకింగ్లు చేస్తే 350 రూపాయలు. ఒక బుక్ మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఇంకోటి చేసి 80 రూపాయలు. మళ్ళీ ఇది చేస్తే కానీ ఇంకోటి 140 రూపాయలు. మళ్ళీ 2 చేసి 150 రూపాయలు. అది ఇన్సెంటివ్ పరిస్థితి. మనమైతే కంప్లీట్ చేసేదాకా ఇన్సెంటివ్ కొట్టేదాకా వదిలిపెట్టేది లేదు, ఛాన్సే లేదు. సో ఇన్సెంటివ్ అయితే 100% కంప్లీట్ చేయనే చేస్తాను నేను. ఇప్పుడు ఈ ఒక్క బుకింగ్ కోసం చేయనే చేయాలి. ఇంకా వేరేవి అయితే ఆన్ చేయలేదు నేను. ఏవి అడ్వాన్స్ బుకింగ్లు అయితే ఉన్నాయి, రిజర్వేషన్ బుకింగ్లు అయితే ఉన్నాయి, కానీ దానిని తీసుకోవాలి. దానిని ఒకసారి వీడియో చేద్దాం అనుకుంటున్నా, మనం తీసుకునే లోపల వెళ్ళిపోతున్నాయి. మనకు అంత అవకాశం రాలేదు. సరే ఇప్పుడు ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. ఇంకా ఊబర్లో అయితే బుకింగ్ వచ్చింది. ఈ బుకింగ్ కంప్లీట్ అయిపోతే మనకి 8 బుకింగ్లు అయితే 350 రూపాయలు ఇన్సెంటివ్ వస్తుంది. టోటల్ బుకింగ్స్ అయితే ఇప్పుడు 9వ బుకింగ్ ఇది. చూద్దామండి ఆడి విధంగా పికప్ చేసుకుంటే విధంగా ఉంటుందో, క్యాన్సిల్ చేస్తాడో, మనకు వచ్చేసి ఇది ఇన్సెంటివ్ ఇవ్వబడుతుందని చెప్పేసి. ఇప్పుడు ఎంత దూరం ఉందో చూద్దామండి. టైం వచ్చేసి 1:47 అవుతుంది. ఎంత దూరం ఉందో చూద్దామండి. పికప్ వచ్చేసి 1.1 నుండి 2 మినిట్స్ చూస్తుంది. పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇంకా ఊబర్లో అయితే 8 బుకింగ్లు కంప్లీట్ చేసేసినాము. సో కంప్లీట్గా కూడా మనకి 350 రూపాయలు ఇన్సెంటివ్ వచ్చింది. ఇంకా మిగతాడు వచ్చేసి దాంట్లో 1 2 5 బుకింగ్లు చేస్తే మనకి మళ్ళీ 350 పైన వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ 9వ బుకింగ్కి ఎంత ఇచ్చినారో చూద్దామండి. టైం వచ్చేసి 2:01 అవుతుంది. మనకేంటంటే ఇక్కడ 4 గంటల లోపల కొట్టాలి. ఇది వచ్చేసి ఊబర్కు 8 నిమిషాలు 6 కిలోమీటర్లు ఆన్లైన్ పేమెంట్ అయింది. మనకు వచ్చేసి 121 రూపాయలు ఇచ్చినారు. వద్దు 8 ట్రిప్పులు కంప్లీట్ కాబట్టి మనకి 350 రూపాయలు వచ్చేసింది. ట్రిప్స్ కంప్లీటెడ్ అని ఉంది కదా ఇక్కడ. మనకి ఇంకా మిగతా కరెక్ట్ చెప్తే ఎన్ని బుకింగ్లు కొట్టాలనేది. ఇంకా 4 బుకింగ్లు చేస్తే మనకి 350 మళ్ళీ వస్తుంది. చూద్దాం ఏదన్నా. ఇప్పుడైతే నేను కరెక్ట్గా ఈ ఏరియాలో బుకింగ్ దరిద్రం అనమాట. ఎప్పుడు వస్తాయి ఎప్పుడు పోతా తెలియదు. ఎలక్ట్రానిక్స్ సిటీ ఫేజ్ 2 సైడ్ కమ్మసంద్రాల్లో ఉన్నా నేను. ఇప్పుడు బుకింగ్లు వస్తాయేమో తెలియదు. అన్ని ఆన్లో పెట్టుకుని ఏ దాంట్లో వస్తే తీసుకొని మనం సిటీలో పోయి పడితే మనము ఎర్నింగ్స్ అనేది చేయొచ్చు. ఈ 4 గంటల లోపల ఇవి కంప్లీట్ చేయాలి మనం 4 బుకింగ్లు ఊబర్లో వచ్చేసి. ఇప్పుడు టైం వచ్చేసి 2 అయితే ఉంది. 2 3 4 2 అవర్స్లో చేసేయాలి మనము. చూడండి మీరే ఒకసారి. టైం 2 అవుతాం కదా, అక్కడ చూడండి 4 గంటల నుంచి మళ్ళీ 4 గంటల వరకు. సో మనకైతే ఇంకా టైం 2 గంటల మాత్రం సమయం ఉంది. సో ఒకటి కొడితే 80 రూపాయలు, మళ్ళీ ఇంకోటి కొడితే 140 రూపాయలు, మళ్ళీ 2 కొడితే 150 రూపాయలు. టోటల్ మళ్ళీ 350 రూపాయలు వస్తుంది. ఇప్పటివరకు అయితే ఎర్నింగ్స్ బాగానే పర్లేదు. 2000 దాకా అయింది. చూద్దామండి. 20వ తేదీ మార్నింగ్ నుంచి హైలైట్గా ఇచ్చినాడు ఇన్సెంటివ్. చాలా రోజుల తర్వాత ఏమో ఇవ్వకి ఇస్తున్నాడు ఇన్సెంటివ్ అయితే, కానీ ఇంతకుముందు ఎప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు దాన్ని చూద్దామండి ఒకసారి, మీరే చూడండి. హైలైట్గా ఇచ్చినాడు, కానీ అవి కంప్లీట్ చేస్తామో లేదో తెలియదు. నేనైతే 100% కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాను. 20వ తేదీ మార్నింగ్ తెల్లవారుదాం 4 గంటల నుంచి 22వ తేదీ వరకేమో చూద్దాం డైరెక్ట్ చూద్దాం. మీరే చూడండి. ఇది వచ్చి ఈరోజు 4 గంటల వరకు. ఇది చూడండి ఒకసారి, ఓపెన్ చేద్దాం డీటెయిల్స్. 20వ తేదీ నుంచి 22వ తేదీ వరకు 20 ట్రిప్పులు కొట్టాలి. ఫస్ట్ 600 వస్తుంది 20 ట్రిప్పులు కంప్లీట్ చేస్తే. మళ్ళీ 5 చేస్తే 250 వస్తుంది. మళ్ళీ 5 చేస్తే 230 రూపాయలు వస్తుంది. మళ్ళీ 10 చేస్తే 520 రూపాయలు వస్తుంది. హైలైట్ అసలు అది. మనమైతే ఈజీ కొట్టేస్తామని నాకు నమ్మకము. ఒక రోజులోనే 20 బుకింగ్స్ కొట్టేస్తామని. ఇప్పుడే చూసారు కదా, ఇది 8. ఇంకా పొద్దున్నేకి తిరిగి మనము 12 బుకింగ్లు ఆరాంగా చేసేస్తామన్నమాట. ఎందుకో చాలా రోజుల తర్వాత ఇస్తున్నాడు. ఇంతకుముందు అయితే ఇలేదు ఇన్సెంటివ్. చూద్దాం ఈరోజు కూడా కంప్లీట్ చేస్తామా లేదా అనేది. మళ్ళీ దాంట్లో అయినా ఇప్పుడు 4 కొట్టాలి. 4లో ఎన్ని కంప్లీట్ చేస్తామనేది చూద్దామండి. అది తప్పితే మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు 600 ఉంది, ఇది 20 బుకింగ్స్ కొట్టేది. అది
కనెక్ట్ అవుతుంది. సో నో ప్రాబ్లం మనకైతే గిన. సో అట్లా పోతే ఇట్లా పోతే అట్లా ఏదో ఒకటి మనం కనెక్ట్ అవుతాము. సో వీడియో అయితే చాలా లెంత్గా ఉంటుంది, ఎందుకంటే మన దాంట్లో ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందే. కానీ మీకు తెలియదు నేను ఎంత కష్టపడతానో ఈ వీడియోస్ ఎడిటింగ్ చేయడం కోసము, టైం వేస్ట్ అయ్యేది కట్ చేసి అని. ఒకవైపు డ్యూటీ చేస్తూ ఇంకొక వైపు తీసిండే వీడియోని ఎడిటింగ్ చేయడం వల్ల సగం టైం ఇక్కడే దొబ్బేస్తుంది నాకు. అయినా కూడా అలాగే 2 దాంట్ల మీద పోతున్నా. బట్ కొంతమంది చాలామంది అయితే వరకు వీడియోస్ చూసి స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు, అంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు, లైక్ కూడా కొట్టట్లేదు. సో కష్టపడేదానికి కొంచెం అర్థం చేసుకొని ఒక లైకో సబ్స్క్రైబో చేసుకోండి. సో మీకు ఇంతకన్నా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అనుకుంటాను నేను, అర్థమైందా? సో మీకోసమే చేస్తున్నది, నా కోసం ఏం చేయట్లేదు కదా. మనం ఇప్పుడు దాదాపుగా పెట్టబట్టి ఎన్ని నెలలు అవుతుంది, సంవత్సరం పైన అవుతుంది. సో మన ఏదైనా కూడా ఇన్ఫర్మేషన్ లేనిది ఏ వీడియోనూ ఉండదు. 100% ఇన్ఫర్మేషన్ ఉంటేనే మనం వీడియో అప్లోడ్ చేస్తాం, లేకుంటే ఊరికే చేయమన్నమాట. సో ప్లీజ్ అర్థం చేసుకొని స్కిప్ చేయకుండా వీడియోని అయితే పూర్తి చూసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి, వీలైతే ఇతరులకు కూడా షేర్ చేయండి. బట్ ఇంకో విషయం ఏంటంటే మనము ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళు మాత్రమే వీడియోస్ చూస్తున్నారు. సో మిగతా వాళ్ళది మంది కామెడీ కంటెంట్ కాదు, ఇంకోటి కాదు. సో అది కూడా తొందరలో నేను ఈ ఫీల్డ్ వదిలిపెట్టిన వెంటనే సో ఖచ్చితంగా నేను అదే ఫీల్డ్కి వెళ్ళిపోతాను, యూట్యూబ్లోనే వెళ్ళిపోతాను. సో అంతవరకు మీకు క్యాబ్ గురించి ఏమేమి ఉందో పూర్తి వివరాలు ఇచ్చిన తర్వాతనే నేను క్యాబ్ ఫీల్డ్ అనేది తప్పుకుంటాను. తర్వాత మామూలుగా వీడియోస్ అనేది తీసుకుంటూ పోతా. సో ఫస్ట్ ఇండియా టూర్ వేస్తా. సో ఇప్పుడైతే బుకింగ్ ఏది రాలేదు, ఏదైనా వస్తే చూద్దామండి. ర్యాపిడోలో బుకింగ్ వచ్చింది, ఇది 10వ బుకింగ్ అవుతుంది. ఎంత దూరం ఉందో చూద్దామండి. ఇప్పుడు టైం వచ్చేసి 2:24 అవుతుంది. పికప్ లొకేషన్ వచ్చేసి 2.5 కిలోమీటర్ ఉంది, 6 నిమిషాలు చూస్తుంది. పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇంకా ర్యాపిడోలో అయితే డ్రాప్ చేసేసినాను, 10వ బుకింగ్. ఇంకా బుకింగ్స్ అయితే ఏవి రాలేదు. ఎన్ని కిలోమీటర్లు తిరిగినామో ఎంత ఇచ్చినారు చూద్దామండి. టైం వచ్చేసి తెల్లవారుదామున 3:12 అవుతుంది. ఎన్ని కిలోమీటర్లకి ఎంత ఇచ్చినారు చూద్దామండి. దీనికి ఇంకొక గంట సేపు ఉంది ఇన్సెంటివ్లు కొట్టేకి. సో అదైతే కాదనిపిస్తుంది నాకు తెలిసినంతవరకు అయితే. డిస్టెన్స్ వచ్చేసి కరెక్ట్గా 18.5 కిలోమీటరు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నది వచ్చేసి 317 రూపాయలు. మనకి ఇచ్చింది కూడా 317 రూపాయలే. ఊబరు, ర్యాపిడో అన్నీ ఆన్లోనే ఉన్నాయి. నమ్మయాత్ర ఒకటి ఆఫ్లో ఉంది. ఏదో వచ్చింది మళ్ళీ ర్యాపిడోలోనే తీసుకుందాం, ఎందుకు వదిలిపెట్టాలా. ఎంత దూరం ఉందో చూద్దామండి. సేమ్ టైం 3:12గా వచ్చింది, 1.9 ఉంది. మధ్యలో ఏదన్నా ఊబర్ వస్తే కానీ ఎత్తుకుంటే, ఎందుకంటే ఓ బుకింగ్ పెట్టి 80 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది కదా, అందుకని చెప్పేసి ఊబర్ అయితే ఆఫ్ చేయను నేను ఇప్పుడు. ఇంకో విషయం ఏంటంటే కొంచెము లోపలికి వెయ్యి డ్రాప్ చేసి రాల్సి ఉంటుంది కస్టమర్ని, దానికి 100 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తారంటే సరే అని చెప్పి పోయినా. మనకు చూపించింది అయితే 16 కిలోమీటర్లు. సో మనకు అట్లా ఎలక్ట్రానిక్ సిటీ ఫేస్ 1 లోపలికి పోయి నీలాద్రి రోడ్లో డ్రాప్ చేసి ఇట్లా వచ్చినందుకు 100 రూపాయలు ఎక్స్ట్రా. టోటల్ వచ్చేసి 417 రూపాయలు తీసుకున్నట్లు వాళ్ళ దగ్గర నుంచి, కస్టమర్ దగ్గర నుంచి మనము. సరే ఇప్పుడైతే మనం పికప్ పోదాము. పికప్ చేసుకుని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. చూడండి ఫ్రెండ్స్, కొంతమంది కస్టమర్లు ఎంత శాడిజంగా ఉంటారంటే అంత శాడిజంగా ఉంటారు. 2 క్యాబ్లు బుక్ చేసుకున్నాడు. ఒక క్యాబ్ ముందు వచ్చింది, వేరే దాంట్లో బుక్ చేసినట్లున్నాడు. సో మనకి ర్యాపిడోలో బుక్ చేసినాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనమే క్యాన్సిల్ చేయాలంటే వాళ్ళు చేయరంట. సో సర్లే వదిలేయండి అని చెప్పినాను నేను. ఇప్పుడు చూడండి, దీనికి క్యాన్సిలేషన్ ఛార్జెస్ ఇస్తాడో లేదో చూద్దామండి. ఇవ్వకపోతే ఖచ్చితంగా రేపు పొద్దున్నే ర్యాపిడో వాళ్ళకి మాత్రం ఫుల్గా ఉంటుంది. నేను మాత్రం వదిలిపెట్టాను ర్యాపిడో అని అయితే. ఇప్పుడు చూద్దాం, టైం అవుట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాము. సో ఇవ్వలేదు అంటే అప్పుడు చెప్తాడు కదా రేపు పొద్దున్న. నేను ఇప్పుడైతే ఏం మాట్లాడినోడికి ఇప్పుడేం మాట్లాడినా, టైం అవుట్ అయ్యేంత వరకు ఉందాం. ఎందుకంటే ఇది కస్టమర్ ప్రాబ్లం, మన ప్రాబ్లం కాదు కదా. మనం క్యాన్సిల్ చేద్దాం, మనం క్యాన్సిలేషన్ అమౌంట్ ఇవ్వకపోతే అప్పుడు చెప్తారు ర్యాపిడో వాడికి, అంతవరకు చెప్పాను. ఎందుకంటే తప్పు కస్టమర్ది, మంది కాదు. క్యాన్సిల్ చేయను అన్నాడు. 2-3 క్యాబులు బుక్ చేసేది మనమే ఎర్రి పుష్పాలమే, ఇంకా తిట్టకూడదు, బాగుండదు. వాళ్ళ పని వాళ్ళు చూసుకొని దెంగోపోతారు. మనం ఇప్పుడు ఎంత దూరం నుంచి వచ్చినా మీరే చూసినారు, దగ్గర 1.9 ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎర్రి పుష్పాలను చేస్తే మనం ఊరుకోండం కదా. చూద్దాం ఎంతసేపు అని. క్యాన్సిల్ అయిన తర్వాత ఇస్తాడో లేదో. రేపు పొద్దున మన క్యాన్సిలేషన్ ఛార్జెస్ వచ్చేంత వరకు వదిలిపెట్టిన ర్యాపిడో అయితే నేను. 1 నిమిషం అనుకోండి, 1 నిమిషం ఉంది ఇంకాను. చూద్దాం క్యాన్సిలేషన్ ఛార్జెస్ వస్తాయి రావనైతే. క్యాన్సిల్ చేసేటప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను నేను మీకు. క్యాన్సిలేషన్కి ఎలిజిబుల్ అయినాము ఇప్పుడు. చూద్దాం ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం, ఇస్తాడు అనేది మీకు లైవ్లోనే చూపిస్తాను నేను. చూడండి టైం అయిపోయి మళ్ళీ ఇది ఫాస్ట్ టైం అంటే మళ్ళీ ఎక్స్ట్రా ఉంటే చూడండి 30 మినిట్స్కి ఎంత ఉంది, 1. అంటే 2 రూపాయలు అనుకోండి, అంత ఎందుకు కానీ మనకి అది సోదంతా. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాము. రీజన్ ఏమేమి ఉంది, రైడ్ కస్టమర్ టు ఆస్క్ టు సెండ్ ప్లేస్
ఏదో ఒకటి నొక్కి పడేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కస్టమర్ క్యాన్సిల్ రాసుకోండి, కొట్టి పడేసిన. దీనికి ఇస్తారులే, చూద్దాం. సో క్యాన్సిలేషన్ ఛార్జ్ అయితే ఇవ్వలేదు కదా, చూద్దాం. వదిలిపెట్టట్లేదు, రేపు పొద్దున్నే ఖచ్చితంగా వదిలిపెట్టలేదు. టైం కూడా గుర్తుపెట్టుకుందాం. 3:25 క్యాన్సిల్ చేసినాము. ఇది బుకింగ్ కూడా యాడ్ అవ్వలేదు, చెప్తా ఆయనకి, ర్యాపిడో వాడికి. దిమ్మ తిరిగిపోవాలా. ఎర్రి పుష్పాలను చేసి మనం మేము ఎర్రి పుష్పాలం ఏం కాదు కదా. చూద్దాం, ఇవ్వలేదు కదా, రేపు పొద్దున్నే చూసుకుంటా. 8 గంటల పైన ఫోన్ చేసి ఎదుగుతారు మూసుకొని, అప్పుడు చూసుకుందామండి. ఇప్పుడైతే ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. మనకైతే ఇప్పుడు ర్యాపిడోలోనే ఇంకో బుకింగ్ వచ్చింది. ఎంత దూరం ఉందో చూద్దామండి. నేను ఇప్పుడు వచ్చేసి ర్యాపిడో వాళ్ళకి కాల్ చేద్దామని చెప్పేసి దాన్ని గెలుపుతూ ఉంటే అంతలోకే బుకింగ్ వచ్చింది. ఫస్ట్ ఇప్పుడు ఎంత దూరం ఉందో చూద్దాం. ఇది 11వ బుకింగ్ అవుతుంది. ఇది తెగిన అది క్యాన్సిల్ అయింది కాబట్టి ఇప్పుడు ఇది ఎంత దూరం ఉందో చూద్దామండి. టైం వచ్చేసి 3:29 అవుతుంది. పికప్ లొకేషన్ వచ్చి 2.5 కిలోమీటర్ ఉంది, 7 నిమిషాలు ఉంది. వీడికి ఇవ్వలేదా, వీడి కర్మ, వదిలిపెట్టలేదండి. ఇట్లాంటి వాళ్ళని సపోర్ట్ చేయకూడదు. ఇవ్వలేదు అంటే ఏదానికి రెస్పాండ్ అవ్వకుంటే. సరే, ఇప్పుడైతే కస్టమర్ దగ్గర పోయి పికప్ చేసుకుని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఊబర్లో బుకింగ్ వచ్చింది మనకి, ఎందుకంటే 80 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి ఊబర్లో తీసుకుందాము. దీన్ని క్యాన్సిల్ చేస్తారు ర్యాపిడో, దీంట్లో పోదాం. ఇది 11వ బుకింగ్ కిందే లెక్క అవుతుంది. ఎంత దూరం ఉందో చూద్దామండి. ఇప్పుడు ఇది వచ్చేసి 1.1 4 మినిట్స్ చూస్తుంది. సరే, ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేసినాము. ఇప్పుడు పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దాము. ఊబర్లో బుకింగ్ దొబ్బేసింది. ఇన్సెంటివ్ కొడదాం అనుకుంటే లొకేషన్ రాంగ్ వేసినారు వాళ్ళు. నన్ను క్యాన్సిల్ చేయమని నేను చేయనని చెప్పినాను. కస్టమర్ దగ్గర నుంచి ఇచ్చిన క్యాన్సిలేషన్ ఫేర్ ఎంత వచ్చింది చూద్దామండి. 25 రూపాయలు వచ్చింది క్యాన్సిలేషన్ ఫేర్ అయితే. బుకింగ్ ఏదైనా వస్తే చూద్దామండి. ఇంకేం చెప్తారు? సరేలేండి, ఏదైనా వస్తే చూద్దామండి బుకింగ్. మన ర్యాపిడో వాళ్ళు ఎంత మోసం చేస్తున్నారు చూడండి. ర్యాపిడో ఏ కొత్త యాప్ వచ్చినా కూడా మనము వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాము, మనల్ని ఎర్రి పుష్పాలు చేస్తున్నారు ఇప్పుడు. సరేనా, ఒకసారి చూడండి. క్యాన్సిల్ అయ్యే దాంట్లో మన దాంట్లో నుంచి అమౌంట్ మేనేజ్ చేసుకుంటున్నారు కొన్ని బుకింగ్స్కి అయితే. ఇప్పుడు కస్టమర్ వేరే బుకింగ్ చేసుకొని పోయినాడు కదా, మనం అక్కడ 2 కిలోమీటర్లు పికప్ పోయిన తర్వాత కస్టమర్ని క్యాన్సిల్ చేయమంటే చేయలేదు కదా. సో మనమే టైం అవుట్ అయ్యేదాకా వెయిట్ చేసినాము, క్యాన్సిల్ చేసినాము. ఆ క్యాన్సిల్ అయ్యేది బుకింగ్ ఇందులో చూపించలేదు. అర్థమవుతుందా? వాళ్ళు ఏమని అడుగుతున్నారు, ఇప్పుడు కాల్ చేసి లైన్లో ఉన్నారు, హోల్డ్లో పెట్టినారు ప్రజెంట్ అయితే. ఏమని అడుగుతున్నారు, క్యాన్సిల్ అయింది ఆర్డర్ది లాస్ట్ నెంబర్ చెప్పాలంట. మనం క్యాన్సిల్ అయింది ఆర్డర్ చూపినప్పుడు అక్కడ క్యాన్సిల్ అయిందని మనం ఎలా చెప్పగలము? అడిగితే అట్లా ఇస్తాం మేము. ఆఫ్లైన్ అంటే ఆఫ్లైన్ అయితే కంపెనీ బంద్ చేసుకోండి, మూసేసుకోండి కంపెనీ. ఎర్రి పుష్పాలుగా కనిపిస్తున్నామా? ఇదే చెప్పాను నేను. ఇంకా ఏం మాట్లాడతారో వినండి. మీకైతే ఎందుకంటే ఇలాంటి మనం ఎంకరేజ్ చేయడం అనేది తప్పనమాట. మనము పిచ్చోళ్ళం అవుతాం. 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు పికప్ పోయి ఎర్రి పుష్పాలం అవుతాం. ఇప్పుడు డీటెయిల్స్ చూసేది చూడండి. ఇక్కడ వ్యాలెట్ ఉంది కదా, సో మీకైతే కనిపిస్తుంది లేదు. ఇక్కడ ఆర్డర్స్ చూడండి, మీకు చూపిస్తే. ఇక్కడ వ్యాలెట్లోకి వెళ్తే ఇదో కొన్ని దాంట్లో క్యాన్సిలేషన్ వచ్చినాయి కదా, ఇంకొన్ని దాంట్లోకి క్యాన్సిల్ అయ్యే దాంట్లో చూడండి. ఆర్డర్ డిక్లరేషన్ 12 రూపాయలు కట్ చేసినారు. మళ్ళీ ఇంకోటి సేమ్ 30 రూపాయలు కట్ చేసినారు. మళ్ళీ 15 రూపాయలు సేమ్. ఓకేనా? ఇప్పుడు మంది క్యాన్సిల్ అయ్యేది ఇక్కడ చూపిలేదు చూడు. ఇది ఎప్పుడుదో మంది కాదు. ఇప్పుడు ఏం అడుగుతావు, ఏం చెప్తారో చూద్దాం. ఏం చెప్తారో చూద్దాం. ఇప్పుడు బాగా దుమ్మిడి పిచ్చిన, అంతసేపు నేను వీడియో తీయలేదు, నాకు పిచ్చ కోపం వచ్చింది ఇలా చేస్తా అంటే. ఇది ఒక్కసారి కదా 2 సార్లు కదా, నేను చాలా సార్లు చెప్పినా రాలేదని కొన్ని వీడియోస్లో. ఇప్పుడు ఏం చెప్తారో చూద్దాం. ఎవడైతే ప్రతి ఒక్కటి న్యాయం చేస్తాడో అలాంటి వాళ్ళకి మాత్రం మనం సపోర్ట్ చేయాలి. ఇలాంటి వేస్ట్ యాప్స్కి సపోర్ట్ చేయకూడదు. ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం. ఇది కూడా ఏం సమాధానం ఇస్తారో. 1 మినిట్ అని చెప్పేసి ఈ పాటికి 2 నిమిషాలు అయిపోయింది వెయిట్ చేయబెట్టి. సరే, ఈ సోదంతా ఎందుకు మనకి. నేను యాక్చువల్లీ స్క్రీన్ రికార్డ్ చేస్తా అంటే అవ్వట్లేదు ఇది ఈ కాల్కి. చూద్దాం. ఇప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు నేను రికార్డ్ చేస్తా. ఎంతసేపు అవుతుందో తెలియదు కదా. ఓపెన్ చేసినారు. సార్ చెప్పండి సార్.
అంటే మేము ట్రై చేయండి సార్. కాదు ఇండైరెక్ట్ గా డైరెక్ట్ మీరు ఎర్రి పుష్పాలరా మేము ఏం చేసినా కూడా మీరు పడాలా, మా చేతిలో మీరు చిక్కుకున్నారని మాట్లాడుతున్నారు సార్. మీరు డైరెక్ట్ ఇండైరెక్ట్ గా చెప్తున్నారు సార్. మీరు డ్రైవర్లు అందరూ ఎర్రి పుష్పాలరా, మేము ఎలా చెప్తే అలా వినాలి అన్నట్లు డైరెక్ట్ చెప్తున్నారు సార్ మీరు. సార్ నేను చెప్తుంది అర్థం చేసుకోండి సార్. ఇందులో మీకైతే క్యాన్సిలేషన్ ఫీజు. అవును సార్, ఎందుకు రా సార్ 1.9 కిలోమీటర్లే. ఒక్క నిమిషం సార్, 1.9 కిలోమీటర్ వెళ్ళాను, కస్టమర్కి కాల్ చేసా, మెసేజ్ పెట్టా, మీ దగ్గర అన్ని రికార్డు ఉంటాయి. కస్టమర్ ఏం మాట్లాడినారు, నేను క్యాన్సిల్ చేయను మీరే క్యాన్సిల్ చేయండి అని కూడా 2 సార్లు కాల్ చేస్తే అదే మాట అన్నాడు. నేను కాల్ చేసిన రికార్డ్స్ కూడా మీకు ఉంటాయి అక్కడ. అలాంటిదప్పుడు నేను 2 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ వెయిట్ చేసి క్యాన్సిలేషన్ రాకపోతే ఎవరికి తప్పు, మీదా నాదా? మీరు ఇచ్చిన టైం వరకు నేను వెయిట్ చేశా కదా సార్. ఇక్కడ వచ్చేసి అక్కడ ఏమని మెన్షన్ చేశారు సార్, యాస్క్ టు క్యాన్సల్ రైడర్ కస్టమర్ అడిగినారని చెప్పేసి అక్కడ ఆప్షన్ వచ్చింది, ఆ ఆప్షన్ ని క్లిక్ చేశా. ఓకేనా? అలాంటప్పుడు ఎక్కడ రావాలి, నా తప్పు లేదు కదా, నేను కాల్ చేశాను కదా, నేను రీచ్ అని చెప్పేసి కూడా మెసేజ్ అందులో మెన్షన్ చేశాను కదా. సో నేను టైం అవుట్ అయ్యేంత వరకు ఉండి క్యాన్సిల్ చేసిన విషయం కూడా మీకు తెలుస్తుంది కదా. అలాంటప్పుడు క్యాన్సిలేషన్ అమౌంట్ ఇవ్వాలా లేదా? పోనీ ఇలా క్యాన్సిలేషన్ అయ్యేటివి, ఒక నిమిషం సార్, ఇలా క్యాన్సిలేషన్ అయ్యే దాంట్లోకి ఎన్ని దాంట్లోకి మీరు క్యాన్సిలేషన్ అమౌంట్ ఇవ్వలేదు? మీరేం నాకు ఫ్రీగా ఏమీ బుకింగ్స్ ఇవ్వలేదు కదా. ఫస్ట్ ఆఫర్ అని చెప్పేసి మీ యాప్ గ్రో అవ్వడం కోసము ఫ్రీ ఇచ్చినారు ఇప్పుడు ప్రెసెంట్. తర్వాతనే డబ్బులు తీసుకుంటారు కదా, అప్పుడు డబ్బులు తీసుకునేటప్పుడు మేము బుకింగ్స్ చేయకుండా ఏమి ఉండం కదా. చెప్పండి సార్. ఏం సార్ సమాధానం ఏం లేవు సార్ మాట్లాడడానికి? సార్ ఉన్నారు లేదా లైన్లో? హలో సార్, లైన్లో ఉన్నారు లేదా సార్? హలో సార్ చెప్పండి. నేను అడిగిన సమాధానం ఏం లేదు కదా సార్. చెప్పండి సార్, చెప్పండి. చెప్పాను కదా సార్, ఎన్నిసార్లు చెప్పాలి సార్ చెప్పిండేది? నా టైం వరకు ఉండి నేను క్యాన్సిల్ చేశా కదా, కస్టమర్ అడిగింటేనే. కస్టమర్ ఆల్రెడీ వేరే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాడు. నేను రీచ్ అయినా అని చెప్పేసుకుని నేను మెసేజ్ చేశాను. కస్టమర్ క్యాన్సిల్ చేయమంటే చేయను అన్నాడు, ఎందుకంటే ఛార్జెస్ పడతాయని. అది నేను క్యాన్సిల్ చేస్తే ఛార్జెస్ ఎందుకు రావు? అవి టైం వరకు వెయిట్ చేశాను కదా, మీరు ఇచ్చిన టైం వరకు. మీరు ఎన్ని కిలోమీటర్లు చూసి అన్ని కిలోమీటర్లు పోయి పికప్ చేసుకుంటే పోయినాను కదా నేను. నాకు డీజిల్ ఫ్రీగా ఏం రాలేదు కదా. అదే ఎందుకు రావు సార్? నా 2 కిలోమీటర్లు నేను వేస్ట్ చేసుకోవాలా? ఇలా ఒక్కసారి కాదు 7-8 సార్లు అయ్యింది. అది కాక మళ్ళా నేను క్యాన్సిల్ చేసినప్పుడు అదేది క్యాన్సిల్ ఏదో ఉంది అక్కడ, మానించినే డబ్బులు లాక్కుంటారు దాన్ని. సార్ అదే సార్ ఎందుకు లేదని నేను క్వశ్చన్ చేస్తున్నా సార్. ఇక్కడ మెన్షన్ అయ్యాను సార్. ఏమని అంటే అదే నేను చెప్తున్నా, ఇండైరెక్ట్ గా డ్రైవర్లు మీరేమీ చేయలేరు, మేము ఎలా ఆట ఆడితే అట్లా ఆట ఆడాలి, మేము ఎట్లా మీ జుట్టు మా చేతుల్లో ఉంది, మేము చెప్పినట్టు మీరు వినాలి, అంతే కదా మీరు మాట్లాడారు డైరెక్ట్. సార్ ఓన్లీ సార్ cancellation incentives massive only for cancellation reasons should be one of these goals. Sir, want to a better price deal and change of plan, wrong pickup location. Can you understand? ఎవరిది రాంగ్ పికప్ లొకేషన్? సార్ ఎవరిది సార్ రాంగ్ పికప్ లొకేషన్? సార్ నేను అంటుంది ఇక్కడ ఈ ప్లానింగ్ సార్ పైన క్యాన్సిల్ చేసింటేనే క్యాన్సిలేషన్ సీజన్ వస్తుంది సార్. బట్ అక్కడ టేక్ ఆఫ్లైన్ రైట్ అని ఉంది సార్, అందుకు రాదు సార్. సార్ ఏదన్నా కానీ ఒక ఆప్షన్ ఉన్నప్పుడు ఆ ఆప్షన్ సంబంధించి ఇప్పుడు ఒక రూట్ బాగుండదు, రూట్ బాగలేనప్పుడు క్యాన్సిల్ చేసినప్పుడు అది మా పొరపాటు. అంటే రూట్ బాగాలేనప్పుడు మధ్యలో క్యాన్సిల్ చేస్తే మాది తప్పు. మేము లొకేషన్కి వెళ్ళిన తర్వాత క్యాన్సిల్ చేస్తే క్యాన్సిలేషన్ ఫే ఇవ్వడం మీ బాధ్యత. ఈ రైడ్ లో రాదు సార్. ఇంకే రైడ్లో వస్తుంది సార్? ఇంకే రైడ్ లేదా? అది కస్టమర్ చేస్తే మాత్రం వస్తుంది, మేము చేస్తే మాత్రం రాదు. అవును సార్, అవును సార్, అవును సార్. ఇప్పుడు నెక్స్ట్ రైడ్ లో కూడా ఇప్పుడు నేనే క్యాన్సిల్ చేస్తా. ఎందుకు? నా టైం అవుట్ అయ్యేంత వరకు నేను వెయిట్ చేస్తా, ఎందుకంటే నా బాధ్యత.
ఇప్పుడు 3 కిలోమీటర్లు పోయినా 3 కిలోమీటర్లు పోయి కస్టమర్ని ఎలాగోలాగో పికప్ చేసుకోవాలనే ఉంటుంది మాకు, క్యాన్సిల్ చేయాలని ఉండదు అక్కడ కూడా. సరేనా? కస్టమర్ రానప్పుడు, కస్టమర్ రెస్పాండ్ అవనప్పుడు మా టైం అంతా వేస్ట్ అయ్యి ఇంకా ఒక 5 నిమిషాలు వెయిట్ చేసి కూడా ఉంటాం. అప్పటికే రాకపోతే క్యాన్సిల్ చేయాలి తప్పదు కదా, గంట 2 గంటల సేపు వెయిట్ చేసేకుంటుంది కదా. ఇప్పుడైతే ఈ రైడ్ తరఫున అయితే మీ క్యాన్సిలేషన్ ఫీజు అయితే ఎలిజిబుల్ లేదు సార్. ఓకేనా? మీకు ర్యాపిడో తరఫున ఏ డౌట్స్ ఉంటే అడగండి సార్. ఉన్న డౌటే క్లియర్ చేయలేదు, మళ్ళీ ఇంకా వేరే డౌట్స్ ఏమొస్తాయి ఇంకా? ఇందులో అయితే మీ క్యాన్సిలేషన్ ఫీజు ఎలిజిబుల్. సరే సార్, ఇప్పుడు నెక్స్ట్ రైడ్ రాకపోతే ఏమన్నాలి సార్? మేము ఏం చేయాలి సార్ మీరే చెప్పండి, అది కూడా సలహా. నెక్స్ట్ రైడ్ మీకు అలా జరిగినప్పుడు కంపల్సరీ మా క్యాప్టెన్ కేర్ హెల్ప్ అనేది తీసుకుంటాం. కంపల్సరీ మీకు అది ఎలిజిబుల్ ఉంటే మీకు కంపల్సరీ సార్ మీకు రిఫండ్ చేస్తాం సార్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చేయడం అనేది మానేయండి సార్. ఒక లెవెల్ అనేది ఉండాలి, ఒక రూట్ అంటూ ఉండాలి ఒక పని చేసినప్పుడు. అర్థమైందా? మీదంకా కాల్ రానిచ్చుకోకూడదు. ఒక్కసారి బ్యాడ్ నేమ్ వస్తే మీ కంపెనీ మళ్ళీ ముందుకు వెళ్ళదు, అది గుర్తుపెట్టుకోండి. పైనకి ఎదగాలన్నా డ్రైవర్లే, కిందికి తొక్కాలన్నా డ్రైవర్లే. ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు కాబట్టి ఉన్నారు, ఏదో రోజు కోపం వచ్చినప్పుడు ఆ రోజు తెలుస్తుంది మీకు కూడా. అర్థమవుతుందా? ఎవరెవరో ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. 1000 మంది ఉంటే 1000 మందికి ఖాళీగా ఉండరు కదా సార్. ఎవరు సార్ చెప్పిండే సార్? మీరు కొట్టించుకునేది కదా సార్. ఇక్కడ ఓలా ఊబరు, ఇప్పుడు ఊబర్లో ఎంత జెన్యున్గా ఉంటుంది తెలుసా? క్యాన్సిల్ అయినా కూడా ఏదైనా జరిగినా కూడా అమౌంట్ తక్కువ ఇవ్వచ్చేమో కానీ దాంట్లో మాత్రం మోసం ఎప్పుడూ జరగదు. విత్ ఇన్ సెకండ్స్లో నేను నిరూపిస్తా. విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయకపోతే ఏ బుకింగ్ అయినా కూడా క్యాన్సిలేషన్ ఫేర్ విషయంలో కానీ ఏదాంట్లో ఉన్నా కానీ నేను నిరూపిస్తా. నేను ఎన్నోసార్లు కాల్ చేసి మాట్లాడినా, ఇలా సమస్య వచ్చింది అంటే ఉన్నది ఉన్నట్టు సాల్వ్ చేసి పెడతారు వాళ్ళు. సార్ నా అర్ధం గుండు కొరిగించుకుంటా నేను ఇవ్వలేదు అంటే. నాకు ఇదే సిచ్యువేషన్. కస్టమరు ఒకసారి 18 years లోపల ఉన్న పిల్లగాడు ఎక్కింటే వేరే వాళ్ళ పెద్దదాల నుంచి మొబైల్ నుంచి బుక్ చేసి నాకు ఇలా మోసం జరిగింటే నేను విత్ ఇన్ సెకండ్స్లో మేడం ఇలా జరిగింది, నాకు ఇలా అటాక్ చేసిండే జరిగే విషయం కూడా చెప్పింటే సరే ఇన్సూరెన్స్ పెట్టుకుంటాం, మీరు ఏదైనా బిల్స్ ఉంటే పెట్టండి అని చెప్పేసి ఎంత బిల్ వచ్చిందో అంత బిల్లు నాకు రిటర్న్ చేసినారు. నేను ఆఫీస్కి పోయి నేను మాట్లాడిన రికార్డు కూడా తీపిస్తా. ఓకేనా? ఇప్పుడు ఏమంటారు సార్? నేను నిరూపిస్తానంటున్నా, సాక్ష్యం నేనే. యాక్సిడెంట్ కాదు సార్. ఇప్పుడు కస్టమర్ అటుపోయి నాకు అటాక్ చేసినారు, డబ్బులు ఇవ్వకుండా నా దగ్గర నుంచి లాక్కోవడానికి అటాక్ చేసినారు. నా దగ్గర ఉన్నవి లాక్కుండే ట్రై చేసినాడు సార్, డబ్బులు ఇవ్వకుండా, నా బుకింగ్ అమౌంట్ కూడా ఇవ్వకుండా ఎలక్ట్రానిక్ సిటీ నుంచి మెస్టిక్ దగ్గర మార్కెట్ దగ్గర డ్రాప్ చేసిన అబ్బాయిని. డ్రాప్ చేస్తే వాళ్ళు నన్ను అటాక్ చేసి నా మొబైల్ అన్ని వీక్కుండే చూసినారు, కొట్టేకొచ్చినారు. నా రైడ్ అమౌంట్ కూడా ఇవ్వలేదు. ఆ లోకల్ ఉండే వాళ్ళు నాకు హెల్ప్ చేసి వాళ్ళని పంపించేసినారు అక్కడి నుంచి, నన్ను ఏమీ చేయనీయకుండా. సో ఇది జరిగిన విషయం అంతా నేను ఊబర్కి కాల్ చేసి ఇలా జరిగిందని చెప్తే మీకు ఏమైనా దెబ్బలు తగిలినాయంటే లేదు మేడం ఇలా అడ్డం వచ్చి చేసినారు, అమౌంట్ రైడ్ అమౌంట్ ఒకటే నాకు ఇవ్వలేదు మేడం అంటే ఎంత ఇంటూ అంత ఇచ్చినారు నాకు. ఓకేనా సార్? నేను ఖచ్చితంగా ఆఫీస్కి ఎంక్వైరీ చేసి ఈ జరిగిండే సన్నివేశంలో ఏదో ఒకటి ఇట్లా హైలైట్వి ఖచ్చితంగా రికార్డులు ఉండే ఉంటాయి, ఎప్పుడూ డిలీట్ చేయరు ఒక ఆఫీస్ అన్న తర్వాత. అర్థమైందే సార్? మీరు ఇస్తారా అని క్వశ్చన్ చేసినారు కదా, నేనే సాక్ష్యం చెప్తున్నా. చూద్దాం సార్ నెక్స్ట్ టైం. సార్ ఎన్ని ఈ పార్టీకో చెప్తున్నా 7-8 బుకింగ్లకి ఇలాగే ఇంకా నా నుంచినే డబ్బులు దొబ్బినారు కానీ మీ నుంచి నాకేమి రాలేదు. ఇంకో విషయం ఏంటంటే మీ ఓన్ మ్యాప్ యూజ్ చేసి 1.9 సార్ 1.9 ఐఎమ్ యూట్యూబర్ సార్. నేను యూట్యూబర్ సార్. నేను ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది సార్. వచ్చిండే బుకింగ్ పోయిండే బుకింగ్ అన్ని రికార్డ్ అవుతాయి నాతో టైంతో సహా. తెలుసా సార్ విషయం? నెక్స్ట్ అలాగే మీకు అక్కడ అరైవ్ అయిన తర్వాత కస్టమర్ కానీ క్యాన్సిల్ చేసింది లేదా అక్కడ లేని సమయంలో మీరైతే మా క్యాప్టెన్ కేర్ హెల్ప్ అనేది తీసుకోండి సార్. అంటే క్యాన్సిల్ చేసే ముందుగా మీకు కాల్ చేయమంటున్నారా సార్? ఎలాగ నాకు అర్థం కావట్లే సార్. అరైవ్ అయిన తర్వాత ఓకే మీకు కస్టమర్ క్యాన్సిల్ చేసినా మీకు 1.5 kilometer దాటి అరైవ్ చేసుకున్న తర్వాత కస్టమర్ క్యాన్సిల్ చేసినా మీకు క్యాన్సిలేషన్ ఫీజ్ అనేది ఎలిజిబుల్ సార్. అండ్ నెక్స్ట్ అలాగే లేదు కస్టమర్ అయితే రెస్పాండింగ్ లేదంటే మా క్యాప్టెన్ కేర్ హెల్ప్ అనేది తీసుకోండి సార్. ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేసి మీకు క్యాన్సిలేషన్ ఫీజ్ అవుతుందో అది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్. ఓకే సార్, చూద్దాం సార్. నెక్స్ట్ టైం ఇదే మాటే చూద్దాం సార్. ఓకేనా సార్? ఓకే సార్. నాకే కాల్ చేయండి సార్ మీరు. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ సార్. ర్యాపిడో కాల్ చేసినందుకు ధన్యవాదాలు సార్. హ్యావ్ ఎ నైస్ డే. ఓకే, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. ఏం బొక్క నైస్ డేనా, చూడండి ఎలా మాట్లాడతారో. ఊబర్లో ఇస్తారంటే ఇది నిజంగానే ఇచ్చినారు. నాకు జరిగిన విషయం నేను చెప్పి తీసుకున్నాను కూడా, ఎందుకంటే డబ్బులు ఇవ్వలేదు మన కస్టమరు. 18 సంవత్సరాల లోపు ఉంటే గిన బుకింగ్ ఇది అంటే యాప్ డౌన్లోడ్ చేసిన వాళ్ళు ఏజ్ ఎంటర్ చేస్తే కానీ తీసుకోదనమాట. ఏజ్తో సహా కరెక్ట్గా ఉండాలి యాప్లో డౌన్లోడ్ చేసినప్పుడు. సో అట్లా వీడియో మోసం చేసింటే నాకు, సో నేను కాల్ చేసింటే 100% వాళ్ళు నాకు అడిగినారు ఇన్సూరెన్స్ ఉందా, సారీ ఇన్సూరెన్స్ ఏమైనా పెట్టుకుంటారా సార్, మీకు బిల్లులు ఏమైనా ఉంటే పెట్టండి హాస్పిటల్ అని కూడా నాకు చెప్పినారనమాట. దాని తర్వాత అదేం జరగలేదు, నాకేం పర్లేదు, లోకల్ వాళ్ళు వచ్చి నాకు హెల్ప్ చేసినారని చెప్పి నేను మాట్లాడినాను. మనకు అమౌంట్ ఇవ్వలేదనమాట కస్టమర్ ఎవడైతే ఉన్నాడు పిల్లగాడు, ఇవ్వకుండా వెళ్ళిపోయినాడు పరిగెత్తేసి. అది జరిగిన తర్వాత అది నేను ఉన్న విషయం కాల్ చేసి చెప్తే మనకు అమౌంట్ రిటర్న్ అయితే కూడా పే అయిందనమాట. అట్లా చాలా వరకు చాలా మందికి కూడా జరిగింది. తెలిసిన వాళ్ళు కాల్ చేసి సపోర్ట్ తీసుకొని మాట్లాడతారనమాట. ఊబర్లో 100% ఆ సేఫ్టీ అయితే ఉంది. ఇది చూద్దాం నెక్స్ట్ టైం ఏం చెప్తాడు మనోడు. ఇప్పుడు ర్యాపిడో ఆన్ చేస్తాను, ఇప్పుడు కూడా ఏం జరుగుతుందో చూద్దామండి. ఊబర్ అయితే ఆన్లో ఉంది, ఊబర్లో బుకింగ్ ఏది రాలేదు. నమ్మయాత్రి కూడా ఆన్ చేస్తా. సరే ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. మనకైతే ఇప్పుడు ర్యాపిడోలోనే బుకింగ్ వచ్చింది. ఎంత దూరం ఉందో చూద్దామండి. టైం వచ్చేసి 4:14 అవుతుంది. పికప్ వచ్చేసి 2.5 ఉంది, 8 minutes. ఇంత దూరం పోయి అటువై క్యాన్సిలేషన్ చార్జ్ చేసి ఇవ్వకపోతే ఎంత మండుతుంది మీరే చెప్పండి. కానీ చూద్దామండి, తప్పదు, మనం బుకింగ్స్ తీసుకోవాలి. కానీ ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే వదిలిపెట్టేది అయితే లేదు. చూద్దాం నెక్స్ట్ అలాగే జరిగితే ఏమంటారు అన్నది. మీరైతే ఇలాంటి దాంట్లోకి సపోర్ట్ చేయకండి. మీకు ఏమైనా అన్యాయం జరిగితే ఇలా న్యాయం జరగకుండా కంపల్సరీ కాల్ చేసి ప్రాబ్లమ్ని అక్కడ వాళ్ళకి చెప్పండి, సరేనా. ఇప్పుడైతే మనము పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ర్యాపిడోలో అయితే డ్రాప్ అయిపోయింది. సో ఎన్ని కిలోమీటర్లు ఇచ్చినాము, ఎంత ఇచ్చినారని చూద్దాము. ఇక్కడ నుంచి ఏంటంటే మన ఏదో పాట్నా సైడ్ పాట్నానే ఏదో తెలీదు, కనుక్కుందాము. ఇక్కడ నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ డ్రాప్ చేయాలంటే ఎంత చూస్తే అంత ఇస్తా అన్నాడు. ఓకే అని చెప్పినాను. మ్యూజిక్ అనమాట, కడపకు పోతున్నాడు ఇతను. తెలుగు రాదు, ఓన్లీ హిందీ, వాళ్ళ లాంగ్వేజ్ ఏదో బెంగాలీనే ఏదో అనుకుందాం ఏదైనా వల్లను. ఇప్పుడు దీనికి ఎంత ఇచ్చినారు చూద్దామని. ఫస్ట్ 5:11 అయితే టైము. బుకింగ్కి ఎంత ఇచ్చినారు చూద్దాం మనం. డీటెయిల్స్లో పోదాం ఫుల్. ఇది వచ్చేసి 23.5 కిలోమీటరు, 425 రూపాయలు కస్టమర్ దగ్గర నుంచి తీసుకోండి. మనకి ఇచ్చిండేది కూడా 425 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ అయితే ఇంకా ఆఫ్ చేశాను నేను, ఎందుకంటే కస్టమర్ని డైరెక్ట్ ఎయిర్పోర్ట్ పిలుచుకోవాలి కాబట్టి ఎంత చూపిస్తా చెక్ చేసి డైరెక్ట్ పిలుచుకోకపోతే ఇప్పుడైతే ఆఫ్ చేశాను నేను. సరే ఎక్కడంటే మయన్మార్ బార్డర్ దగ్గర అంటే వీళ్ళు ఊరు. సో అక్కడ లాంగ్వేజ్ ఉంటుంది వాళ్ళది, మ్యూజిషియన్. సో నెంబర్ అయితే తీసుకున్నాం. మనకి ఎప్పుడైనా ఓన్గా కంటెంట్ కావాలంటే మ్యూజిక్, సో మనకి ఫ్రీగా చేసిస్తా అన్నాడు. సరే ఇప్పుడైతే మనం ఎయిర్పోర్ట్కి పోయిన తర్వాత ఆడ ఎంత అయిందో చూసుకుందామండి. ఎయిర్పోర్ట్లో అయితే డ్రాప్ అయిపోయింది. ఇప్పుడు బండ్లు అయితే చాలానే చూస్తాను. నేనైతే ఎయిర్పోర్ట్లో ఉండను, ఖాళీ బండి వెళ్ళిపోతా రిటర్న్. మధ్యలో బుకింగ్ వస్తే చూద్దాం. మీరే చూడండి బండ్లు ఎన్ని చూస్తాను అనేది. మనోడే సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాడు మళ్ళీ ఛానల్. తెలుగు రాదు కడప అవుతున్నాడంట. మ్యూజిక్ బాగా చేస్తాడు. మనకి ఏదైనా అఫీషియల్గా మ్యూజిక్ కావాలంటే కూడా చేసిస్తాడు ఫ్రీగాను. ఇప్పుడైతే ఎన్ని బండ్లు ఉన్నాయి చూద్దామండి, ఎందుకంటే ఇక్కడ వెయిట్ చేయలేం కదా మనం. మామూలుగా తెలుసు కదా, తెల్లారుదాంలో వెళ్ళిపోవడమే డైరెక్ట్ అని చెప్పేసి. 6 రూపాయలకి అయితే అయిపోయింది టాపు. 541 బండి నుంచి 545 బండ్ల వరకు చూస్తుంది. అది గోషెడన్లో. ఊబర్ గోలో వచ్చేసి 581 నుంచి 585 బండ్లు చూపిస్తుంది. ఇది సంగతి. అందుకే మనకి ఎయిర్పోర్ట్ సెట్ కాదు, మనం అయితే బయటకు వెళ్ళిపోదామండి. ఓకేనా. ఎయిర్పోర్ట్ నుంచి అయితే వచ్చేసిన నేను రూమ్కి. ఖాళీ బండి వచ్చేసిన నేను. ఎన్ని కిలోమీటర్లు తిరిగినాము, ఎంత ఎర్నింగ్స్ చేసినాము, అలాగే ఎన్ని బుకింగ్లు చేసినాము అని చెప్పేసి చూద్దాం. అలాగే ఎన్ని అవర్లు అని ఇప్పుడు చూసుకుందాం. ఫస్ట్ ముందుగా వచ్చేసి కిలోమీటర్లు ఎన్ని తిరిగినాము చూద్దామండి. తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి 209 కిలోమీటర్లు. డ్యూటీ స్టాప్ చేసిన టైం వచ్చేసి 8:04 అవుతుంది. ముందుగా వచ్చేసి ఊబర్లో ఎర్నింగ్స్ చూద్దామండి. 19వ తేదీ వచ్చేసి 1836 రూపాయలు చేసినాము. 8 బుకింగ్లు చేసినాను. ఇప్పుడు నెక్స్ట్ ర్యాపిడోలో చూద్దాం. ర్యాపిడోలో రెండిట్లోనే చేసిండేది. దీంట్లో వచ్చేసి ఆల్ రైట్స్. 19వ తేదీ వచ్చేసి ఒక బుకింగ్ 262 రూపాయలు చేసినాను. 20వ తేదీ మార్నింగ్ వచ్చేసి 2 బుకింగ్లు 742 రూపాయలు చేసినాను. మళ్ళీ పర్సనల్ బుకింగ్ ఒక 500 చేసినాను కదా. సో టోటల్ అంతా కౌంట్ చేసి ఎంతైందో చూద్దామండి. టోటల్ బుకింగ్స్ వచ్చేసి 11, ఆన్లైన్ అవర్స్ వచ్చేసి 12, టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 3,340 రూపాయలు. ఇందులో డీజిల్కి 1000 రూపాయలు తీసేయాలి. సో డీజిల్కి మిగిలింది వచ్చేసి 2,340 రూపాయలు మిగిలింది.
నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.